ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. హాయ్ సార్. చెప్పండి. నమస్కారం సార్ మీ పేరు? మదన్ మోహన్ అండి, అడ్వకేట్. ఓకే సార్, ఎలా అనిపిస్తుంది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అయితే విపరీత కాంపిటీషన్ అయితే ఉంది. డెఫినెట్లీ ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కూడా 300 మంది నామినేషన్ వేయడం జరిగింది. సో ఏంటి ఏమన్నా ఓట్లు చిందరవందర అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఓట్లు చిందరవదర కాదండి. కాంగ్రెస్ పార్టీకి పీజీఆర్ అప్పటి నుంచి కూడా ఈ ఏరియా అంతా గట్టి బెల్ట్ అండి. అది పేద బలహీన వర్గాలకు కూడా పీజీఆర్ గారు ఉన్నప్పటి నుంచి పట్టాలు ఏర్పాటు చేసి బోరబండ అనే ఒక మామూలుగా ఉండే ఏరియాని ఆయన పట్టాలు ఇచ్చి ఎంతమంది పేద ప్రజలకు కూడా ఇక్కడ నివాసం యోగ్యమైన ఒక స్థలాన్ని ఆయన కేటాయించారు. కాబట్టి ముందు నుంచి కూడా కాంగ్రెస్ అంటే అభిమానం ఉన్న ఏరియా ఇది బోరబండ. కానీ ఇది డివిజన్ అంతా కేజీఆర్ గారి మీద అభిమానం ఇప్పుడు బీఆర్ఎస్ కి ఓట్లు పడతాయి అంటారా, కాంగ్రెస్ కి పడుతుంది అంటారా? డెఫినెట్లీ కాంగ్రెస్ కి అండి. ఆయన చచ్చిపోయేదాకా కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ ని చనిపోయాడు కేజీఆర్ గారు. ఎవరండి ఫలితాన్ని అది ఆయన నైతికతకు ఆయనకే వదిలేస్తామండి. ఆయనకు వాళ్ళ నాన్న చనిపోతే బై ఎలక్షన్ లా బీఫామ్ ఇచ్చి నిలబెట్టి ఆయన చిన్న వయసులో ఎమ్మెల్యే చేసింది కాంగ్రెస్ పార్టీ, అవునా కదా. మళ్ళీ సెకండ్ టైం కూడా బైఫోర్కేషన్ అయినప్పుడు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీ ఏర్పడేటప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది, ఎమ్మెల్యే చేసింది. సెకండ్ టైం గెలవలే అంటే ఫస్ట్ టైం అంటే పార్టీ నుంచి వాళ్ళ ఫాదర్ నుంచి సింపతి ఉండొచ్చు. సెకండ్ టైం డిపెండ్ అవ్వకుండా క్రెడిబిలిటీ, ఆయన క్రెడిబిలిటీ మీద డిపెండ్ అయ్యింది. సెకండ్ టైం గెలవాలి, ఆయన గెలవలేకపోయింది. ఇట్స్ ఓన్ డిఫికల్టీ అది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే 50,000 మెజారిటీ అని మీరు చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు, అటు నుంచి బీఆర్ఎస్ కూడా మాకు 70,000 మెజారిటీ అని వాళ్ళు అంటున్నారు. సో బీజేపీ కూడా 30,000 మెజారిటీ అంటుంది. సో ఎలా ఉంది పరిస్థితి మరి మూడు పార్టీల మధ్య పోటీ? డెఫినెట్గా అండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బి నవీన్ యాదవ్ గారు 40,000 to 50,000 మెజారిటీతోని గెలవబోతున్నారు. ఇది మాత్రం తథ్యం. ప్రజలు ఆల్రెడీ నిర్ణయించుకున్నారండి. ఎందుకంటే యువకుడు, ఆయన పదవి లేనప్పుడే ఎన్నో సేవా కార్యక్రమాలు ఎంతోమంది బీద ప్రజల్ని పేద ప్రజల్ని ఆదుకొని ప్రజల్లో ఉన్న వ్యక్తి కాబట్టి, చదువుకున్న యువకుడు, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ చేసినాడు కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అయితే టికెట్లు రౌడీలకు ఇచ్చి టికెట్ల ప్రచారంలో రౌడీలు పాల్గొంటున్నారు, స్టేట్ లో ఉన్న రౌడీలు అందరూ అని చెప్పేసి మొన్న విన్నారు మీరు కూడా. అవును అవును అవును. గత 10 సంవత్సరాల అధికారంలో ఎవరున్నారండి? బీఆర్ఎస్ పార్టీ కదా. అప్పుడు వాళ్ళ కళ్ళకు కనిపించలే రౌడీలు ఎవరని. ఆ రౌడీలు ఎందుకు అరికట్టలేదండి? మరి రౌడీలు అన్నప్పుడు వాళ్ళు 10 సంవత్సరాల అధికారం ఉన్నప్పుడు వాళ్ళు అరికట్టాలి కదా రౌడీల్ని. రౌడీజం అరికట్టాలి కదా. హైదరాబాద్ ని మెగా సిటీ చేసినానికి కేటీఆర్ జబ్బులు జరుచుకుంటాడు కదా. మరి అప్పుడు ఆయన ఎందుకు అరికట్టలేకపోయిండు? అంటే ఆయన చేతకంతనం అని ఒప్పుకుంటుండా ఇప్పుడు? మొత్తాన్ని ఏం చెప్పదలుచుకున్నారు మరి మాకంటే సునీత గారి గురించి? సునీత గారి గురించి అంటే ఇప్పుడు ఆమె గృహిణి అండి. ఆమెకు ఎక్కువ రాజకీయాలు పరిచయం లేదు. ఆమె చాలా బాధాకర విషయం ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం వల్ల బై ఎలక్షన్ వచ్చింది. వాళ్ళ కుటుంబానికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆమె ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఆమె ఇంకా ఆ బ్యాడ్ ఇన్సిడెంట్స్ మరిగిపోకముందుకే ఆమె ఇంట్లో ఉండి ఆమె వలసింది తీసుకొచ్చి బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయంగా ఇట్లా చేయడం మంచిది కాదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే. సో ఇప్పుడు మరి లంకాల దీపక్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? బీజేపీ బీఆర్ఎస్ అని అందరికీ తెలిసిన విషయం. ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిందో, తెలంగాణ దేశ భారతీయ పెట్టిందో, అప్పుడే భారతీయ జనతా పార్టీకి అది కవల పిల్లలక మారిపోయింది. వాళ్ళు రెండు ఒకటేనండి. ఇంకో విషయము, 300 ఇండిపెండెంట్ నామినేషన్ పడ్డాయి అంటే అది గవర్నమెంట్ వైఫల్యం అది కాదంటారా? ఇప్పుడు భారతదేశంలో మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎవరు ఎక్కడైనా పోటీ చేయొచ్చండి. అది ఆ వైఫల్యము ఈ వైఫల్యం అనలేము. ఎందుకంటే ఇప్పుడు యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎనీబడీ కెన్ కంటెస్ట్ ఇన్ ఎనీవేర్ ఇన్ ఇండియా. కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. కంటెస్టెంట్ చేయొచ్చు, కానీ నామినేషన్ వేసిన ప్రతి ఒక్కరు మాకు గవర్నమెంట్ నుంచి న్యాయం జరగట్లేదని నామినేషన్ చేయడం జరిగింది. రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ. రైతులకు న్యాయం ఎందుకు జరగలేదండి? రుణమాఫీ తెలంగాణ చరిత్రలో ఎవరు చేయలేదు సాహసోపేత నిర్ణయము. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏకకాలం రుణమాఫీ చేశారు కదండి. రైతులకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన రైతులకు చేసిన రైతు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. ఇంకా రైతులకు వ్యతిరేకత ఎక్కడుంది? రైతు బీమా ఇస్తున్నాము, రైతు భరోసా ఇస్తున్నాము, సన్న ఓట్లకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నాము, ఈవెన్ తడిచిపోయిన ధాన్యాన్ని కూడా కొనుక్కోమని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంత వేయంగా కూడా రైతుల వ్యతిరేకత ఎట్లుందండి? ఇంత రైతుల వ్యతిరేకత ఉంటే మిగతా డిస్ట్రిక్ట్లతోనే కదండి మన కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఆ రైతులు ఓట్లు వేస్తేనే కదా మేము ప్రభుత్వం ఏర్పాటు చేశాము. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు అది మాయ మాటలు చెప్పి గెలిపించినారు అని చెప్పేసి వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు స్టేజ్ల మీద చెప్పుకోవడం జరుగుతుంది, అటు నుంచి బయటికి కూడా రావడం జరుగుతుంది. మాయ మాటలు రుణమాఫీ చేస్తాము రైతులకు మాట ఇచ్చిన ప్రకారము
వచ్చిన 9 నెలలని రుణమాఫీ సంవత్సరం లోపల చేస్తారని 9 నెలలనే వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన ఒక మాట రాహుల్ గాంధీ ఇచ్చిన ప్రకారం రుణమాఫీ చేశారు కదండి. ఇక మాయ మాట్లాడి చెప్పినాము. మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇప్పుడు గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయిపోయింది 2 years లోనే అని చెప్పి వాళ్ళందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనేది ఏడ చూడాలండి? ట్యాక్స్ కలెక్షన్ లో చూడాలి, బయట ఇండస్ట్రీస్ వచ్చే దాంట్లో చూడాలి. మీరు ఒకసారి డిఫరెన్సియేషన్ చూసుకోండి. ఈ 2 years లో ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి హైదరాబాద్ కి. రీసెంట్లీ మొన్న పోయిన నెలలో చూసుకోండి, జిఎస్టీ పోయిన నెల కంటే పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం హైక్ అయింది. డెవలప్మెంట్ లేదని ఎట్లా అంటారు చెప్పండి? ఇప్పుడు ట్యాక్సులు పడిపోయినాయా? ఇండస్ట్రీస్ రావట్లేదా? పోయిన ఉన్న ఇండస్ట్రీస్ పోతున్నాయా? అప్పుడు అనాలే డెవలప్మెంట్ ఆగిపోయింది, డెవలప్మెంట్ అవ్వట్లేదు అని. ఆయన నా పేరు దేవరెడ్డి మస్తారెడ్డి. నేను 116 అల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ కళ్యాణ్ నగర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పనిచేయడానికి వచ్చాను నేను. ఏంటి మరి ఎలా ఉంది? చాలా బాగుంది. మన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మరియు రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో వాళ్ళంతా నిర్ణయించి పార్టీ నవీన్ అన్న గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అన్న ఏంటంటే ఇక్కడే పుట్టి పెరిగాడు, బాగా ఎడ్యుకేటెడ్ పర్సన్ మరియు యువకుడు, కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటాడని పార్టీ డిసైడ్ చేసి నవీన్ అన్న గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. వింటున్నారా? అపోజిషన్ నుంచి వచ్చే కామెంట్స్ కానీ వాళ్ళు చేసే మాటలు యుద్ధం మీకు వినిపిస్తుంది. ఆల్రెడీ అన్న ప్రజల్లో ఉన్నాడు, పదవి ఉన్నా పదవి లేకున్నా ప్రజలకు పనిచేస్తున్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఆయనకి ఇచ్చే రాజకీయాలు అన్నాక విమర్శలు చేస్తారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న రౌడీలు ఈయన కాదు, అసలు ఈయనకేం సంబంధం లేదు. ఏదో పట్టుకొని ఆయన రౌడీలు పేర్లు చెప్తారా? పేర్లు వ్యక్తిగతం చెప్పొద్దు, కానీ ఏదైనా ఈయన కాదు, కాకపోయినా కానీ వాళ్ళు అట్లా బ్లేమ్ చేస్తున్నారు. ఒక మనిషిని ఏదో రకంగా వాళ్ళు విమర్శించాలని విమర్శిస్తున్నారు. ఈయన నేను కాదు అని ఈయన ప్రూవ్ చేసుకుంటున్నాడు కదా. వాళ్ళు ఏదైనా ఉంటే ఆధారాలు చూపెట్టాలా? ఏం ఆధారం లేకుండా మనం ఏదైనా మాట్లాడచ్చు. అంటే నవీన్ గారు స్టార్టింగ్ ఒక పార్టీ నుంచి చేసి మళ్ళీ ఇండిపెండెంట్ చేసి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ నుంచి చేసి అంటే ప్రజలు ఏమన్నా అంటే ఆలోచించే ఛాన్స్ ఉందంటే నిలకడలేదు, గెలవట్లేదు, ఏంటి కారణం అని? ఆయన ఇంట్రెస్ట్ తో ప్రజలకు సేవ చేయాలని పార్టీలకు సంబంధం లేకుండా చేస్తున్నారు. అది హైకమాండ్ గుర్తించింది. జూబ్లీ హిల్స్ లో మనకు నవీన్ గారే కరెక్ట్ క్యాండిడేట్ అని కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసి ఆయన అయితే పార్టీకి న్యాయం చేయగలుగుతాడు, ప్రజలకు న్యాయం చేయగలుగుతాడు, పార్టీ కోసం పనిచేస్తాడని ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన చెప్పండి, మెరిసిపోతున్నారు, ఏంటి మెరిసిపోతాం, కలకల్లాడుతుంది మాకు. మా పార్టీ మాకు ఎట్టి పరిస్థితుల్లో నవీన్ యాదవ్ గెలిపించుకోవాలని ఇంటింటి సర్వే చేసినా కూడా కరెక్ట్ గా వస్తున్నది. మాది నా పేరు కనకయ్య అండి, కనకయ్య ముదిరాజు. నేను పీజేఆర్ ఉన్నప్పటి నుంచి పార్టీకి పనిచేస్తాను. నా జీవిత చరిత్ర ఇప్పుడు నాది దగ్గర 58-60 సంవత్సరాలండి. 60 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నాను. ఇప్పటి వరకు ఏ పార్టీ మారకుంటూ అంత నమ్మకం పార్టీ అంటే. పార్టీకి అతీతంగా మాట్లాడుకున్నామా కొద్దిసేపు? చెప్పండి. ఇప్పుడు ఏంటి మీరు జెన్యూన్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో సక్సెస్ అయిందంటారా, ఫెయిల్యూర్ అయిందంటారా? 100% సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 50% సక్సెస్ అయినట్టే. ఇంకా 50%, ఇంకా 2 సంవత్సరాల్లో మీరు చూడండి, ఎవరు ఊహించని విధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మామూలు డెవలప్మెంట్ కానీ తెలంగాణ అంటే రూపురేఖ లేదు. కేసీఆర్ చెప్పి దొంగ మాటలు చెప్పి మా అప్పుడు అధికారంలో వచ్చి 10 ఏళ్లలో ఏం చేసిండో హైదరాబాద్ చుట్టుపక్కల భూములన్నీ కానీ, పల్లెటూరులో గరీబుల భూములు కానీ, ఏది సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేలు మినిస్టర్ల దాకా ఎవ్వరి భూములు కాపాడలేదు. అందరి కబ్జా. ఏదో భయపెట్టించి మీకు రోడ్ వైడింగ్లో పోతుంది, దాంట్లో పోతుంది, దీంట్లో పోతుందని భయపెట్టించి బై నంబర్లు వేసుకుంటూ వాళ్ళ భూములు కబ్జా చేసుకుంటూ రైతులను మోసం చేసి ఇన్ని రోజులు పబ్బం గడుపుకున్నారు. ఇప్పుడు మాత్రం ఆ రకంగా వాళ్ళు దోపిడీ చేసి కబ్జాలు చేసి ఆ రకంగా వాళ్ళు దోచుకున్న వాళ్ళు. కానీ ఇప్పుడు నవీన్ యాదవ్ యువకుడు, వాళ్ళ నాన్నది ఎప్పుడో ఏదో చిన్న పేరు ఉన్నదాన్ని దాన్ని అడ్డం పెట్టుకొని ఆయనను బదనాం చేయడం తప్ప ఏం లేదు. యువకుడు, మంచి వ్యక్తి, చదువుకున్నవాడు, కష్ట సుఖాలు లేదో అందరినీ తెలిసినవాడు. ఆ రకంగా ఆయనకు 100% మేము గెలిపించుకుంటామండి. పథకాలు ఇచ్చి కూడా పాపం రిటర్న్ తిట్లు పడుతున్న ప్రభుత్వం అని చెప్పేసి ఎంతో మంది కామెంట్లు చేస్తున్నారండి. ఆ ఫ్రీ బస్ ఇచ్చినారు, ప్రజలు మహిళలందరూ కొట్టుకొని చచ్చిపోతున్నారు, ఇచ్చిన పథకం ఒకటి పూర్తిగా ఇవ్వలేదు, ఇచ్చింది కూడా తిట్లు పడుతున్నాయని అని అంటున్నారు. అయితే దాని గురించి ఏంటంటే, ఒకప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏదో 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు అప్పు చేసిందని అనుకున్నారు. తీరా చూస్తే
కష్టపడి ఏదో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చి చూస్తే, ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్లోకి వచ్చి చూస్తే ఏమీ లేదు. ఏదో పల్లెటూళ్ళలో తమాషాగా మాట్లాడతారు చూడు, గిన్నెల బోకులు మొత్తం నాక్కొని వెళ్ళిపోయాడు అన్నట్టుగా. ఆ రకంగా మొత్తం ఊడ్చి తెల్లార్చుకొని మొత్తం నాక్కొని ఉన్నాడు. మినిస్టర్లు కానీ ఏది గవర్నమెంట్ లేకుండా చేసిపోయారు. ఆయన వచ్చింది కొత్తగా, రేవంత్ రెడ్డి గారు కొత్తగా వచ్చి దీనికి 2 సంవత్సరాలు ఇంత పూర్తిగా నడిపిస్తుందంటే మామూలు గ్రేట్ కాదు. ఆ రకంగా సన్న బియ్యం ఇప్పిస్తున్నాడు, బస్ ఫ్రీ చేశాడు. మహిళలకు ఇప్పుడు ఏదో 2500 అన్నారు. ఎక్కడికి వెళ్ళి చేస్తారండి? ఉన్నదంతా అప్పు చేసిపోయి వెళ్ళిపెట్టిపోయాడు. ఆ బరువు బాధ్యత ఆయన మీదనే పడ్డది కదా. లో కంపల్సరీ 100% నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నారు. కనీసం మినిమం 10,000 మెజార్టీ. ఈ రోజుకి 10,000 లీడ్ ఉన్నారు. ఎందుకంటే షేక్పేట్ కానీ కార్పొరేటర్ ఎంఐఎం సపోర్ట్ మనకి గురించి, మనకి ఎర్రగడ్డ ఎంఐఎం పార్టీ మనకి అలయన్స్ ఉంది కాబట్టి ఈ 2 కూడా మనకి ఓట్ బ్యాంక్ ఉంది. ఎప్పుడు కూడా ఇక్కడ చూడండి, బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ గారు ఎలా గెలిచారంటే ఎంఐఎం ఓట్లు స్ప్లిట్ అయితే ఆయన బీఆర్ఎస్ గెలుస్తూ ఉండే. ఎందుకంటే ఎంఐఎం మనకి అలయన్స్ ఉంది కాబట్టి ఎక్కడ ఎంఐఎం నిలబడితే అక్కడ కాంగ్రెస్కి మైనస్ ఉంటుంది. కాబట్టి ఈసారి మనకి కంపల్సరీ అడ్వాంటేజ్ ఉంది, మనం ఇక్కడ గెలుస్తున్నాం. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జూబ్లీ హిల్స్లో మనం గెలుస్తున్నాము సంక్షేమ కార్యక్రమాల వల్లనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ జూబ్లీ హిల్స్లో జెండా ఎగరవేస్తున్నాం. నవీన్ యాదవ్ ఒక మంచి యువకుడు. నవీన్ యాదవ్ ఆర్క్ ఇంజనీరు. ఎందుకంటే ఎప్పుడు మీకు రోడ్ల సమస్య అయినా, నీళ్ళ సమస్య అయినా, విద్యుత్ సమస్య అయినా, డ్రైనేజ్ సమస్య అయినా, మున్సిపల్ పార్క్ సమస్య అయినా, అదేవిధంగా యువతకి ప్రతి ఒక్కరికి మీకు ఒక భరోసా ఇచ్చే ఒక నాయకుడు, మీ న్యాయం కోసం పోరాడే వ్యక్తి నవీన్ అన్న. కాబట్టి రౌడీలు, గూండాలు అని చెప్పి సంబోధిస్తూ బహిరంగంగా ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరుగుతుంది కదా సభలలో. చూడండి, నవీన్ యాదవ్ గారు మంచి వ్యక్తి, ఒక సోషల్ వర్కర్. ఆయన ఒక ఇంజనీరు, ఒక ఇంటెలెక్చువల్. అతని మీద ఈ బురద జల్లడం చాలా తప్పు. ఈరోజు మీరు పీజేఆర్ తర్వాత ఇప్పుడు నవీన్ యాదవ్ గారు తయారవుతున్నారు 100% జూబ్లీ హిల్స్లో. కాబట్టి అపోజిషన్ వాళ్ళు జీవించలేక వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి వాళ్ళు ఆయన మీద బురద జల్లుతున్నారు. ఇది పబ్లిక్కి తెలుసు. ఎందుకంటే నవీన్ యాదవ్ లోకల్ క్యాండిడేట్, మీ మధ్యలో ఉంటాడు, మీ న్యాయం కోసం పోరాడతాడు, మీ అందుబాటులో ఉంటాడు, మీ సేవకి అంకితం, ప్రజలే ప్రభువులని ముందు పోయే నాయకుడు ఈరోజు నవీన్ యాదవ్ గారు. నవీన్ అన్న పేర్లనే న్యాయంగా పోరాడతారు. తప్పకుండా నవీన్ యాదవ్ గారు మీకు నాణ్యతమైన సేవలు ఇస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు రేషన్ కార్డులు ఎప్పుడైనా ఇచ్చిండు కేసీఆర్. రెండోది, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కొన్ని పట్టాలు కూడా ఇష్యూ చేసిండు గతంలో పీజీఆర్ ఉన్నప్పుడు కూడా. మూడోది, మీకు ఉచిత బస్సు ఇచ్చారు. నాలుగోది శాంక్షన్ చేశారు ఎర్రగడ్డ డివిజన్ కానీ మొత్తం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో. ముందే ఒక 5 months నుంచే మనం ఇక్కడ ముఖాం వేసి, అదేవిధంగా గ్యాస్ కూడా ఉంది. గ్యాస్ కూడా మీకు సబ్సిడీ 500 రూపీస్. అదేవిధంగా ఉచిత విద్యుత్ కూడా 200 యూనిట్స్ వరకు ఇచ్చారు. ఇంకా తప్పకుండా మెరుగైన సేవలు ఇస్తారు. ఈరోజు కేసీఆర్ ఇంటికి వెళ్ళిపోయిండు. ఎందుకు వెళ్ళిండు? గజ్వేల్ గంజాయి మొక్కకి ఇంటికి పంపించారు. మేడం నమస్తే. నమస్తే అండి. ఎలా ఉంది ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజల రెస్పాన్స్? బాగానే ఉందండి, విల్ఫుల్ గానే ఉన్నారు. ప్రచారం దూసుకుపోతుంది. వాళ్ళ ఏమంటారు ఆన్సర్ కూడా చాలా హ్యాపీగా విల్ఫుల్ గా ఉంది. బీఆర్ఎస్ కే ఓటేస్తామని చెప్పి వాళ్ళు హ్యాపీగా చెప్తున్నారు. ఏ పార్టీ అయినా ఇదే చెప్తుంది, ఏ పార్టీ వచ్చినా ప్రజలు కూడా అదే చెప్తుంటారు కదా. సో సార్, ఇప్పుడు మేము ఇక్కడ క్యాన్వసింగ్ పర్పస్, ఇప్పుడు ఎలక్షన్ ఉన్న పర్పస్ కాదు కదా. మేము అనునిత్యం జనాలలో ఉంటాము, మేము కార్యకర్తలం. మాకు వాళ్ళ ఫేస్ చూస్తే తెలిసిపోతుంది. మేము వాళ్ళ ఫేస్ నోటీస్ చేసి, వాళ్ళు మాకు ఇచ్చే రెస్పాన్స్ నోటీస్ చేసి చెప్తున్నాం. వేరే వాళ్ళలాగా గాలికి చెప్పట్లేదు. ఇంకోటి, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? మరి సునీత గారేమో సానుభూతి అంటున్నారు, నవీన్ యాదవ్ గారేమో లోకల్ నేను గల్లీలు కూడా దాటనివ్వను అని చెప్పేసి క్లియర్ గా అంటున్నారు కదా. అవన్నీ వేస్ట్ మాటలు సార్. సునీత కూడా లోకలే, యూసుఫ్ కూడా రెసిడెన్స్. మరి అఫిడవిట్ లో చూస్తే కనిపిస్తుంది కదా. ఇంకొకటి, వాళ్ళ సానుభూతి అని పక్కన పెడితే మాగంటి గారు చేసిన డెవలప్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి కదా. ప్రజలకు కావాల్సింది మాగంటి గారు చేసిన డెవలప్మెంట్స్. ఇంకొకటి ఏంటంటే, మాగంటి గారు 9-10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి ఇంట్లో మాగంటి గోపీనాథ్ గారి గిఫ్ట్ ఉంది. ప్రతి ఇంట్లో కేసీఆర్ గారిది ఏదో ఒక పథకం తీసుకున్న జనాలు ఉన్నారు. అందుకని మాగంటి సునీత గారిని భారీ మెజారిటీతో జనాలు గెలిపిస్తారు. హైదరాబాద్ లో ఓకే, బట్ విలేజెస్ లో అంటే దారుణంగా ఓడిపోయింది కదా బీఆర్ఎస్. దానికి ఏంటి రీజన్ ఏమనుకుంటున్నారు? మీరు అనుకున్నట్టు విలేజెస్ లో మరీ దారుణంగా కూడా ఎక్కడ ఓడిపోలే. మార్జిన్ 5% తోనే ఓడిపోయింది ఎక్కడైనా సరే. ఆ 5% ఏంటంటే జనాలు ఏంటంటే ఆశపడ్డారు. రుణమాఫీ ఎక్కడ ఇచ్చారు సార్?
ఇన్ని బూతులు ఏదైనా సీఎం కి తిట్టడం ఫస్ట్ టైం చూస్తున్నాం అనుకుంటా మనం కూడా. అది పరిస్థితి. ఫ్రీ బస్ వచ్చింది, నేను రైతు భరోసా ఇచ్చాను మహిళలకి అన్ని చెప్తున్నాడు కదా ఆయన. ఫ్రీ బస్ వచ్చింది, ఓకే, అది కళ్ళ ముందు కనిపిస్తుంది, ఒప్పుకుందాము. కేసీఆర్ గవర్నమెంట్ లో చెయ్యి ఎత్తిన చోట మహిళకు రెస్పెక్ట్ ఇచ్చి బస్ ఆపి ఎక్కించుకున్నారు. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టి మహిళలు కొట్టుకొని రోడ్డు మీద పడేటట్టు చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. మొత్తానికి మరి ఇప్పుడు బీజేపీ ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు ఈ ఎలక్షన్ లో? బీజేపీ ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుంది సార్, జూబ్లీ హిల్స్ లో, మీకు తెలుసు కదా. బీజేపీ గారు 30,000 40,000 మెజారిటీ అని చెప్తున్నారు కదా మేడం. అంటే వాళ్ళ కామెంట్స్ ఇట్లాంటి వాళ్ళ సైడ్ నుంచి ఇలాంటి మాటలు ఇస్తే ఎలా ఉంటుంది? ఒకటి చెప్తున్నాను సార్, 300 కార్యకర్తలే లేరు వాళ్ళకు హోల్ కాన్స్టిట్యున్సీలో. బైక్ ర్యాలీ 30,000 మెజారిటీ వస్తుందని ఎట్లా ఊహిస్తున్నారు మీరు? 100 మందిని తీసుకొని బైక్ ర్యాలీలు చేసి మీటింగ్లు పెట్టి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు వీళ్ళందరూ వస్తున్నారు కదా. 100 మందిని పెట్టి బైక్ ర్యాలీ చేస్తున్నారు. 300 కార్యకర్తలు లేరు. 100 మంది పెట్టి బైక్ ర్యాలీ ఎక్కడి నుంచి అవుతుంది? లోకల్ పబ్లిక్ తో బైక్ ర్యాలీ చేస్తే అది బైక్ ర్యాలీ. బయట నుంచి వచ్చిన జనాలతో బైక్ ర్యాలీ చేసి షో చేసుకుంటే అది వేస్ట్ సార్. ఓకే, మరి ఏం చెప్పదలుచుకున్నారు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల గురించి మొత్తానికి? జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో నేను చెప్పేది ఒకటే సార్, ప్రతి ఒక్క ఓటర్కి అవగాహన ఉంది. లీడర్ చెప్తేనో ఎవరు చెప్తే జనాలు ఇప్పుడు వినట్లేదు, వాళ్ళు ఫిక్స్ అయ్యారు. గోపీనాథ్ గారు వేరు, వాళ్ళ సతీమణి వేరు కదా. ఒకటి చెప్తున్నాను సార్, గోపీనాథ్ గారు గాని సతీమణి గారి 9 ఏళ్ళు 10 ఏళ్ళు వాళ్ళ భర్త పార్టీ గురించి కష్టపడ్డాడు. 2 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. భార్య మినిమం నాలెడ్జ్ అయితే ఉంటది కదా. హ్యాండిల్ చేయగలదంటారా ఈ పాలిటిక్స్? ఎందుకు హ్యాండిల్ చేయదు సార్? ఇందిరమ్మ 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 అని పద్దాక కాంగ్రెస్ వాళ్ళు అంటారు. సునీతమ్మ అయితే ఏమవుతుంది? సునీతమ్మ అయితే ఏమైతుంది? అంతేనా కదా? మరి ఇప్పుడు కొన్ని కామెంట్స్ కూడా వచ్చినాయి, డ్రామాలు చేసుకుంటూ ఏడ్చుకుంటూ ఓట్లు అడుగుతున్నారు అని చెప్పేసి. డ్రామాలు చేసుకుంటూ ఏడ్చుకుంటూ ఓట్లు అడుగుతా మూర్ఖులు సార్, ఏ ఒక్కరు ఒప్పుకోరు. మీరేమన్నా చెప్పదలుచుకున్నారా సునీతమ్మ గారికి ఎంత మెజారిటీ వస్తుంది ఏంటి అని? సార్ మాకైతే భారీ మెజారిటీ వస్తుంది సార్. మేము 30,000 మెజారిటీతో మేము గెలవబోతున్నాం సార్ జూబ్లీ హిల్స్ సీట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.